12 సంవత్సరాలు వనవాసం చేసి కూడా 1 సంవత్సరం అజ్ఞాతవాసం దొంగల్లాగా బతుకుతారు. భగవంతుడే వాళ్ళ పక్కల తిరుగుతుంటే కూడా. ఇప్పుడు కృష్ణుడే మన కళ్ళకు కనిపించడు, కానీ మనం పోయి కృష్ణుని కాళ్ళ మీదనే పడతాం అలా బాగుపడాలని. ఇవన్నీ జ్ఞానతర్కమైనటువంటి విషయాలు. మీకు అర్థం కాకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. అర్థం కాదు మీకు నచ్చవు. అయినా ఎందుకు చెప్తున్నంటే, ధర్మదేవత పాదాల దగ్గర కూర్చున్న సొల్లు వాగితే నేను ఇంతటి తాపసిని. నేను చెప్పేది సత్యం, నేను చెప్పేది న్యాయం, నేను చెప్పేదే సత్యం. ఇకపోతే అన్ని సబ్జెక్టులు మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు తీసుకొని ఒక కంపెనీ పోతే వాడు ఇట్లా చూడంగానే నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. అట్లా మన జన్మ మంచిగా ఉంటే నీవు గేటి దాటి లోపల రాగానే అమ్మోళ్ళు ముగ్గురు లేచి నీ ముందరకు వచ్చి నిలబడతారు.